Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మనకు రోజుకు 50,000 నుండి 60,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అందులో మనకు అద్భుతమైన ఆలోచనలు ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. Come on friends, let's start our episode. ఆలోచన అనేది ఒక అద్భుతం. అద్భుతం అనేది ఆకాశం నుంచి రాలిపడదు. మనం సృష్టిస్తే వస్తుంది. అంటే అద్భుతం మన చేతిలో పనేనన్నమాట. మన పని ఎదుటి వారికి అద్భుతంగా అనిపించాలంటే మన ఆలోచనలోనే ఆ అద్భుతం ఉండాలి. అంటే గొప్పగా ఆలోచించడాన్ని నిత్యకృత్యంగా ఒక అలవాటుగా చేసుకోవాలి. దాన్ని ఆచరణలోకి తేవాలి. అది ఒక్కసారిగా రాదు కనుక గొప్పగా పనిచేయడాన్ని ఒక అభ్యాసంగా మార్చుకోవాలి. అందుకే ఇంగ్లీష్ వారు ఎప్పుడు థింక్ బిగ్ అంటుంటారు. ఉన్నంతలో రాజీ పడితే బ్రహ్మాండాలను ఆవిష్కరించడం సాధ్యం కాదు. గొప్ప పనులు ఎప్పుడూ గొప్ప గొప్ప ఆలోచనల నుంచే పుడతాయి. మనలో పుట్టే ఆలోచనే మనతో అద్భుతాలు చేయించగలదు. వాటిని నిజం చేయగల ధైర్యం కావాలి. ఒక వ్యూ, ఒక స్ట్రాటజీ, ప్లాన్, డైనమిజం కావాలని ఇంగ్లీషు వాడు కూడా చెప్తున్నాడు. ఏదో చేయాలనే తపన ఉండడం మంచిదే. అయినా ఏది చేయాలో స్పష్టంగా తెలుసుకోగలిగితే కార్యాచరణ మరింత స్పష్టంగా ఉంటుంది. ఏది చేయాలన్నా ఒక ప్రణాళిక, ఒక వ్యూహం కావాలి. వాటికి తోడుగా ఏదైనా చేయగలనన్న ఆత్మవిశ్వాసం కావాలి. సంకల్ప బలం కావాలి. వాటికి వన్నె పెట్టగల పట్టుదల, ఏకాగ్రత కావాలి. ఇవి ఉంటే దీక్షా దక్షతలు వాటంతటవే వస్తాయి. ఇవి ఏర్పరచుకుంటే పని చేయాలన్న ఉత్సాహం దానంతట అదే వస్తుంది. చెయ్యదలుచుకున్న పనికి ఏం కావాలో దానంతట అదే తెలుస్తుంది. కర్తవ్యోన్ముఖుడైన వాణ్ణి ఎవరు వెనుక నుండి నెట్టనక్కర్లేదు. అతనే వెనుకుండి అందరినీ నడిపిస్తాడు. ముందుండి మార్గనిర్దేశం చేస్తాడు. అద్భుతాలను సృష్టించటానికి భారీ బడ్జెట్ కాదు కావలసింది, భారీ ఆలోచన. దానిలో నవ్యత, వైవిధ్యం, విలక్షణ లక్షణం ఇవి ఉంటే విజయం పనిమంతుని వెంటే ఉంటుంది, వెన్నంటి తోడొస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆలోచన యొక్క గొప్పతనాన్ని. ఆలోచన ఒక అద్భుతం లాంటిది. మీ ఆలోచనే మీకు పెట్టుబడి. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.